రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. యేసుని పాడి పొగడి ఆనందింతును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. నీ కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. యేసే నాకు జీవమాయను, ప్రాణములో ప్రాణమాయను. యేసే నాకు జీవమాయను, ప్రాణములో ప్రాణమాయను. నాలో కలసిపోయెను, నాలో కలసిపోయెను. ఆ యేసు నుండి ఎవరు వేరు చేయలేరు, ఆ యేసు నుండి ఎవరు వేరు చేయలేరు. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. ప్రభువు చేసిన దినమిది, విజయపు రోజు కాదా ఇది. ప్రభువు చేసిన దినమిది, విజయపు రోజు కాదా ఇది. సంతోషించి ఆనందించడం, సంతోషించి ఆనందించడం. మన పక్షముగా యేసు ఉన్నాడుగా, మన పక్షముగా యేసు ఉన్నాడుగా. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును.
ఏసే నాకు బలమాయను, ఏసే నాకు గీతమాయను. ఏసే నాకు బలమాయను, ఏసే నాకు గీతమాయను. ఏసే రక్షణాయను, ఏసే రక్షణాయను. నా గుడారములో రక్షణ సునాదముండును, నా గుడారములో రక్షణ సునాదముండును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. నీ కృపా నిత్యముండును, ప్రతిదినము కృతగా ఉండును. జీవితమందా యేసుని పాడి పొగడి ఆనందింతును. యోవాను సువార్త 14:17 ఈ విధంగా రాయబడి ఉంది. లోకము ఆయన ఎరగదు గనక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు గనక మీలోను మీతోనూ నివాసం చేయను. అయితే ఒక లెసన్ ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు ఆయన ఎరిగి ఉండాలి. ఎలాగంటే, నీకు పరిశుద్ధాత్మ ఒక విలువ తెలియకపోతే పరిశుద్ధాత్మను నువ్వు కించపరిచేస్తావు, దుఃఖపెట్టేస్తావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువ తెలియకపోతే ఆయన క్రియలను తక్కువ అంచనా వేస్తావు. దీనివల్ల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి పరలోక తండ్రి ఎప్పుడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంటే, నువ్వు ఆయన్ని ఎరిగిన తర్వాత. పరిశుద్ధాత్మ పొందడానికి బైబిల్ చెప్పే షరతు ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మను ఎరిగి ఉండాలి. ఎలాగంటే, చంటి బిడ్డల దగ్గర మనము 500 కాగితాలు ఇస్తే చింపేస్తారు. అదే గనక ఒక పెద్దోడి చేతులు పెడితే జాగ్రత్తగా ఉంచుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంటి? ఎందుకు చంటి బిడ్డ చింపేస్తుందంటే ఒకే ఒక కారణం, 500 రూపాయల యొక్క విలువ తెలియదు కాబట్టి చింపేయటమో లేకపోతే పడేయటమో జరుగుతాయి. కాబట్టి పరలోక తండ్రి ఎవరికి పరిశుద్ధాత్మను ఇస్తాడంటే, ఆయన్ని పరిశుద్ధాత్మ గురించిన పూర్తి అవగాహన ఎవరికైతే కలుగుతుందో, పరిశుద్ధాత్మ గురించిన బోధన నువ్వు ఎరిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోక తండ్రి ధారాళంగా దయచేస్తాడు. అందుకొరకే పరిశుద్ధాత్మను గురించిన కార్యాల గురించి పేదరు కొర్నేలి ఇంట్లో మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యం విన్న వాళ్ళందరి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడని అపోస్తల కార్యం 10:44-46 వరకు రాయబడి ఉంది. ఇది ఒక లెసన్. నువ్వు ఆయన ఎరిగితే, ఆయన గురించిన అవగాహన నీకు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ గురించిన అవగాహన కలిగి ఉంటే పరలోక తండ్రి నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. అయితే ఇప్పుడు చెప్పబోతుంది ఇంకొక లెసన్. ఇంగ్లీష్ వెర్షన్లో ఏమని రాయబడి ఉందంటే, ఆయన మీలో నివసిస్తున్నాడు కనుక మీరు ఆయన ఎరుగుదురు. మొదటి వెర్షన్ ఏంటి? మొదటిగా మనం మాట్లాడుకుంది ఏంటి? రెండు వేరు కాన్సెప్ట్. మొదటి వెర్షన్ ఏంటంటే, నువ్వు ఆయన్ని ఎరిగిన తర్వాత పరలోక తండ్రి పరిశుద్ధాత్మను నీకు దయచేస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, నీలోనికి ఆయన నీలో నివసిస్తున్నాడు కనుక నువ్వు ఆయన్ని ఎరుగుదవు. రెండు కోణాల్లో ఈ విషయం మనము ధ్యానించాలి. రెండు మనకు అవసరమే. నువ్వు ఆయన ఎరిగి ఉన్నావు కనుక ఆయన నీలోనికి వస్తాడు, నీలో నివసిస్తాడు.
ఎరగటం అంటే ఆయన గురించిన అవగాహన, అండర్స్టాండింగ్. ఇది ఒక కోణం. ఇంకొక డైరెక్షన్ ఏంటంటే ఆయన నీలో నివసిస్తున్నాడు కనుక నువ్వు ఆయన్ని ఎరుగుదవు. రెండు కరెక్టే. ఆదాము తన భార్యను ఎరిగినందున కయ్యిని కనెను. సో దీనిలో రెండు అర్థం ఉండే. ఒకటి సమాచారం, పరిశుద్ధాత్మను గురించిన సమాచారం. ఇంకొకటేమో వ్యక్తిగతంగా ఎరగటం. అయితే నువ్వు పరిశుద్ధాత్మను గురించిన బోధన వింటున్నప్పుడు పరిశుద్ధాత్మకు విలువను తెలుసుకుంటా కాబట్టి ఆయన నీలో నివసిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఒక బోధన లోకంకి లేదు కాబట్టి లోకం పరిశుద్ధాత్మను పొందనేరదు. యేసు ప్రభు యోహాను సువార్త 14:17 చెప్పినట్టుగా పరిశుద్ధాత్మను లోకం పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీలోను మీతో నివాసం చేయను. అయితే వ్యక్తిగతంగా ఆయన్ని ఎరగటం అనేది ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. ఇంకా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి అవుతావు. పర్సనల్లీ నోయింగ్. రెండు మీనింగ్స్ ఉన్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థమేమో నువ్వు ఆయన గురించి తెలుసుకున్నావు కాబట్టి, ఆ విలువ తెలిసింది కాబట్టి ఆయన నీలోనికి వస్తాడు. పరలోక తండ్రి నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఒకటి. ఇంకొక మీనింగ్ ఏంటంటే నువ్వు ఆయన ఆత్మను నువ్వు కలిగి ఉన్నావు కనుక, నీలో ఆయన నివసిస్తున్నాడు కనుక నువ్వు ఆయన్ని ఎరుగుతావు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన మనం ఎరగలేమా? ఎరగలేము. ఎందుకు బ్రదర్ ఎరగలేము? ఎందుకు డాడీ ఎరగలేము? చెప్తా. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఇదిగో ఒక మనుషుని సంగతులు మనిషి ఆత్మకి తప్ప మరి ఎవనికి తెలియదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప మరి ఎవనికి తెలియదు. ఆత్మ కలిగిన వాడు ఆత్మ కార్యములను స్వీకరిస్తున్నాడు. మనిషి ఆత్మ కలిగి ఉంటే మనుషులు వచ్చి మాత్రమే నీకు తెలుసు మనిషి ఎవరు, ఎంతమంది ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వెయిట్ ఎంత, ఆయన రంగు ఎంత, రంగు ఏంటి, ఎంత చదువుకున్నాడు, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఇవన్నీ ఏంటి మనుషుని సంగతులు. ఇంకా హెల్త్ వైజ్గా వెళ్తే డాక్టర్లు 5-6 సంవత్సరాలు చదివి వాళ్ళు మన మనిషి గురించి, శరీరాన్ని గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళ ఆత్మ గురించి తెలుసుకుంటారా? లేదు. అసలు వాళ్ళు సైన్స్ డాక్టర్లు ఆత్మ లేదంటారు, సోల్ లేదు అంటారు. వాళ్ళు నమ్మేది అందరూ రెండే. ఒకటి కనబడే ఈ శరీరం, ఇంకొకటి శరీరంలో ఉన్న ప్రాణం. ప్రాణం పోయింది, అది నమ్ముతారు. ఆత్మ అని ఒకటి ఉంది అంటే నంబరు సైన్స్. ఎందుకంటే వాళ్ళకి కనబడట్లేదు. మనస్సును కూడా నంబరు, మనస్సు మైండ్ అంటాం మనం. వాళ్ళు ఏమంటారు? బ్రెయిన్ అంటారు. సైన్స్లో బ్రెయిన్ అంటారు. మనమంటాం మనస్సు, ఆత్మలో మనస్సు ఉంది అంటాం. దేవుని నామానికి స్తోత్రం. సో గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకత్వములో 3వ వ్యక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లాస్ట్లో పెట్టాం కాబట్టి ఆయనకు పవర్ తక్కువ. దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకు పవర్ ఎక్కువ. పరిశుద్ధాత్మ దేవుడి కంటే పవర్ ఎక్కువ వాళ్ళు ఇద్దరు కాబట్టి వాళ్ళు ఇద్దరు పేర్లు ముందు ఉంది, లాస్ట్ పేరులో పరిశుద్ధాత్మ పేరు ఉంది అనుకోబాకండి. ముగ్గురు సమానులే. సేమ్ నా వయసు గల వాళ్ళు, నా చదువు కలిగిన వాళ్ళు ముగ్గురు ఉంటే ఎవరిని ముందు పెడతారు, ఎవరు వెనకాల పెడతారు చెప్పండి? ఎవరో ఒకరిని ముందు పెట్టాలి. ఎవరిని పెడతారు? సేమ్ వయసు, సేమ్ డేట్ ఆఫ్ బర్త్, సేమ్ రంగు, సేమ్ డ్రెస్. ఇప్పుడు ఎవరిని ముందు పెడతారు చెప్పండి? ముగ్గురు స్వభావాలు ఒకటే. ముగ్గురు ఒకేసారి నవ్వుతున్నారు, ముగ్గురు ఒకేసారి ఏడుస్తున్నారు. వాడు కూర్చుంటే ఇడు కూర్చుంటున్నాడు, వీడు నిలబడితే ఆడు నిలబడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని ముందు పెడతాం?
ఎవరో ఒకరిని ముందు పెట్టాలి. 1, 2, 3 ఎవరో ఒకరు ముందు పెట్టాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ నిలబడ్డాడు కాబట్టి ఈయన కొంచెం పవర్ఫుల్ వ్యక్తి, తర్వాత ఆయన కింద ఉన్నవాడు రెండవది వ్యక్తి ఏమో ఇంకా కొంచెం పవర్ తక్కువ ఏమో అందుకొరకు రెండవది వ్యక్తి, మూడవది వ్యక్తి ఇంకా అతనికంటే పవర్ తక్కువ కాబట్టి మూడవది వ్యక్తి అని అనుకుంటారు ఆ లోకం. అనుకున్నా కూడా రాంగ్. అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే. కానీ ఆది నుండి యేసుప్రభు నోటి నుండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను యేసుప్రభే ఆ పద్ధతిలో చెప్పారు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటే. పరిశుద్ధాత్మ దేవుడు మనిషియా దేవుడా? దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అన్నప్పుడు ఆయన నేను ఎలా ఎరుగుతాను? ఆయన గురించి నాకు ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ తండ్రి హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు నాతో. తండ్రి యొక్క ఉద్దేశాన్ని గురించి తెలియపరుస్తున్నాడు. తండ్రి యొక్క ఆలోచన గురించి తెలియపరుస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని గురించి నాకు ఎవరు బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ. సరే, కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఎవరు బోధిస్తున్నారు? అదే పరిశుద్ధాత్మ. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, నా గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మీకు సాక్ష్యం ఇస్తాడు. నా విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవనామానికి స్తోత్రం. యోవాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత యోవాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు చెప్పిన అన్నిటినీ నీకు అందించేది పరిశుద్ధాత్మ దేవుడే. నేను చెప్పిన వాక్కు పైన వాక్య ప్రత్యక్షత ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే అని ఎవరు చెప్పారంటే యేసు చెప్పాడు. పరిశుద్ధాత్మ తండ్రి గురించి మనకు తెలియపరుస్తున్నాడు. తండ్రి హృదయంలో ఉన్న కోరికలు, చిత్తము, ప్రణాళికలు, ఉద్దేశాలు అన్నీ తెలియపరుస్తున్నాడు. నెంబర్ 2, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నాడు. యేసు యొక్క ఆలోచనలు, ఆయన క్రియలు, నడవడికలు అన్నీ ఆయనే చెప్పాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మరి పరిశుద్ధాత్మ గురించి ఎవరు చెప్పాలా? పరిశుద్ధాత్మ తండ్రి గురించి మనకు బోధిస్తాడు, ఓకే. యేసు ప్రభు గురించి బోధిస్తాడు, ఓకే, గుడ్. పరిశుద్ధాత్మ గురించి ఎవరు చెప్పాలా మనకు? నాకు ఎలా పరిశుద్ధాత్మ తెలుసు? ఒక మనిషిగా నేను మనిషి సంగతులు ఎరుగుదును కానీ దేవుని సంగతులు ఎరగను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనిషి కాదు, దేవుడు కాబట్టి మరి ఆయన గురించి నాకు చెప్పేది ఎవరో, పర్సనల్గా చెప్పేది ఎవరో అంటే పరిశుద్ధాత్మ గురించి కూడా ఎవరు చెప్పాలంటే ఆయనే చెప్పాలి. దేవుడు నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ గురించి కూడా ఎవరు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. ఆయన రుచి ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో నేను ఎరగాలంటే నాకు దేవదూత వచ్చి చెప్పలేరు, ఇంకొకడు మనిషి వచ్చి నాకు పరిశుద్ధాత్మ ఒక ప్రణాళిక ఉద్దేశాన్ని చెప్పలేరు. నాకు తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలా. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏదంటే ఎరగటం. ఎరగటం అనే మాటకు న్యూ, ఆడమ్ న్యూ హిస్ వైఫ్ అనే మాటకు తెలుగులో ఏమని రాశారంటే ఆదాము తన భార్యను కూడినందున, ఇద్దరు కలుసుకోవటం వలన, ఏకమవటం వలన కయ్యని కన్నారు. సో ఇక్కడ ఎరగటం అనే మాటకు అర్థం ఏంటంటే హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్.
భార్యాభర్తలు ఇద్దరు ఏకమవటానికి, కలుసుకోవటానికి ఈ పదం వాడారు. ఏ పదం? న్యూ అంటే ఎరగటం. ఒక కొత్తగా పెళ్లి చేసుకున్నారనుకోండి, అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్లో అయితే ముందే అన్నీ తెలిసిపోతుంది. అరేంజ్ మ్యారేజ్ అంటే ఎవరో ఒకరు దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తిని మొత్తానికి మ్యారేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ కొంచెం టైం పడుతుంది. కొన్ని విషయాలు చెప్పకుండానే తెలిసిపోతుంది. భార్య కానీ భర్త కానీ తను చెప్పకుండానే భర్తకు తెలిసిపోతుంది. అలాగే భర్త విషయాలు భార్యకు తెలిసిపోతుంది. కొన్ని విషయాలు ఎలా తెలుసా? చెప్తేనే అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ తన యొక్క సెన్స్ని, తన ఆలోచనను ఆయన చెప్పకపోతే, ఇది చేసేది కరెక్ట్, నాకు నచ్చిందని ఆయన చెప్పకపోతే మౌనంగా ఉండిపోయాడు అనుకోండి, ఇది పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమో మేము అనుకొని ఆయన దుఃఖపెట్టే కార్యాన్ని మరలా 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 చేయాల్సి వస్తాయి. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడికి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో, ఏది ఆయన దుఃఖపెడుతుందో, ఏది ఆయన సంతోష పెడుతుందో అది ఎవరు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, ఇంతకాలం ప్రభా పాడైపోతున్న, పతనానికి కారణంగా ఉన్న లోకముతో సవాసం చేస్తాం ప్రభా. అందరినీ క్షమించండి తండ్రి. ఇంకా మీదటైనా నీతో సవాసం చేసే కృప దయచండి ప్రభా. నీతో నడిచే కృప దయచండి ప్రభా. నీలాగా జీవించే కృప దయచండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ కుమరింపు జరుగునుగాక. దేవుని యొక్క కొలతలేని ప్రసన్న తాకునుగాక. దేవుని యొక్క అభిషేకం తాకునుగాక. ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరిని వరాలతో నింపండి. దేవుని యొక్క మహిమతో నింపండి ప్రభా. అభిషేకించండి ప్రభా. మీరే ముట్టండి ప్రభా. వర్తలు చేయండి, పెంపదపచేయండి ప్రభా. మీరే నీ మహిమ, శక్తి, వెలుగు, ప్రసన్నం దయచేయమని తోడుండమని, నీ కృపతో మహిమతో నింపి లోతుకి నడిపించమని అడుగుతున్నాను. ఇంకా ఎవరెవరైతే పరిశుద్ధాత్మ పొందలేదో వాళ్ళందరినీ త్వరగా నింపండి ప్రభా. అభిషేకించండి ప్రభా. వరాలతో, ఫలాలతో నింపండి ప్రభా. నీకు సాక్షిగా ఉండలాగిన దైవిక మహిమతో నింపండి ప్రభా. యేసుక్రీస్తు వారు ప్రసన్న దాకనగాక. యేసుక్రీస్తు వారు వెలుగు దాకనగాక. మీరే అభిషేకించండి ప్రభా. దైవిక మహిమతో నింపుమని, దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. విజయవాడలో దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747.
వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.